కార్బోహైడ్రేట్స్ తగ్గాలంటే ఆ పిండి ఎంత ఉందో దాన్ని రెండింతలు మునగాకు తీసుకుని అందులో కలిపేసి ముద్ద చేసుకుని పులకాలు చేసుకుంటే పిండిలో ఆకుకూర ఎక్కువ వెళ్ళడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా మంచిది. అలా పులకాలు చేసుకుని మునగాకు పులకాలు కాల్చుకు తింటే మంచిది. ఈ డయాబెటీస్ లేకపోయినా ఎవరైనా సరే ఉప్పు నూనె లేకుండా పులకాలు చేసుకునేటప్పుడు ఆ పులకాలు కమ్మగా ఉండాలి, కాస్త రక్తహీనత తగ్గాలి, హెమోగ్లోబిన్ పెరగాలి, అట్లాగే కాల్షియం బాగా పెరగాలంటే ఈ పుల్కా పిండిలో మునగాకు అంత వేసేసి పుల్కాలు చేసుకోవడం అందరికీ మంచిది. హాయ్ అండి, ఇది మనకి గోధుమ పిండి, మనం చపాతీలు చేసుకునే పిండి. దీనిలో ఇలా మనం మునగాకుని పొడి చేసి ఉంచుకొని ఇలా డబ్బా మీద మునగా అని రాసుకున్నాం అనుకో, మనకి వాడుకునేటప్పుడు గుర్తుగా ఉంటుంది. ఈ మునగాకుని ఒక 2 స్పూన్స్ మన పిండిని బట్టి 1 స్పూన్ వేసేసుకొని పిండి ముద్ద తయారు చేసేసుకుందాం. మనం ఇప్పుడు పుల్కా రుద్దేసుకుందాం అనమాట. మనకి మునగాకు కలిపిన చపాతీ పిండి తయారైంది కదా, ఇప్పుడు పుల్కాలు రుద్దేసుకుందాం. ఇలా మన పుల్కాలు, వేడి వేడి పుల్కాలు రెడీ అయిపోతున్నాయి. చూడండి ఎంత గ్రీన్ కలర్లో సూపర్గా ఉన్నాయి. ఇలా మన మునగాకు చపాతీలు కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో రెడీ. చూడండి చాలా గ్రీనరీగా చాలా బాగున్నాయి. ఎవరికి అర్థం కాదండి మనం చెప్పేదాకా కూడా. ఓకే అండి, బాయ్.